నా పేరు షేక్ బాజీ బాబావలి అండి. మా అమ్మగారి పేరు షేక్ సైదాబి. నేను గుంటూరులో పుత్తూరు వారి వీధిలో ఉంటాను. రీసెంట్గా నాకు ఇంట్లో మ్యాచ్ చూశారు, పెళ్లి చేద్దామని చెప్పేసి మాట్లాడి ఓకే అనుకొని తర్వాత నేను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మంచిది కాదు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు మా అమ్మగారికి 3.5 లక్షలు డబ్బులు ఇవ్వాల్సిందిగా తెలిసి ఆ విషయం మీద అడిగి మాట్లాడితే వాళ్ళు గొడవకు వచ్చి నా షాప్ మీదకి వచ్చి నన్ను నా స్టాఫ్ని కొట్టి గొడవ చేశారు. అది కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. వాళ్ళు అక్కడితో ఆగకుండా నా ఫొటోస్, మా అమ్మగారి ఫొటోస్, మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియా అకౌంట్స్లో, వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో, వాట్సాప్లో, యూట్యూబ్ ఛానల్స్కి అన్నిటికీ ఇచ్చి హెరాస్ చేస్తున్నారు. ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తా. ఆ విషయం మీద మేము పాతకుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని, సిఐ గారిని సంప్రదించినా కానీ, కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏ ఉపయోగం లేదు. కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ దానికి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. ఇంకా హెరాస్మెంట్ భరించలేక మా అమ్మగారు సూసైడ్ అటెంప్ట్ చేశారు. అది ఎమ్మెల్సీ అయినా కానీ, అది పాతగుంటూరు పోలీస్ స్టేషన్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ వచ్చినా కానీ దాని మీద ప్రాపర్ యాక్షన్ లేదు. ఆ తర్వాత కూడా వీళ్ళు ఇలా ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదని మా అమ్మగారు మళ్ళీ ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ గ్రీవెన్స్లో దాని గురించి కూడా అసలు ఇక్కడ పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో సిఏ గారు అసలు ప్రాపర్ యాక్షనే తీసుకోవడం లేదు వాళ్ళ మీద. సరే సార్, నేను ఇవాళ పాతగుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరే సార్ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు కదా, కనీసం మా అమ్మగారు ఎమ్మెల్సీ సర్టిఫికేట్ హాస్పిటల్ నుంచి మీకే డైరెక్ట్గా వచ్చింది కదా, ఎమ్మెల్సీ సర్టిఫికేట్ ఇవ్వండి, నేను కోర్టులో ప్రైవేట్గా కంప్లైంట్ వేసుకుంటానంటే నేను సర్టిఫికేట్ కూడా ఇవ్వను, మీ అమ్మగారు ఏమైనా చచ్చిపోయారా, బతికే ఉన్నారు కదా, చచ్చిపోతే అప్పుడు చూద్దాంలే అని చెప్పేసి సిఏ గారు, రైటర్ గారు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో అయితే న్యాయం జరగట్లేదు. ఎస్పీ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్లో కంప్లైంట్లు ఇచ్చినా కానీ నాకు ఏ న్యాయం జరగట్లేదు. ఇక నా వల్ల అది హెరాస్మెంట్ ఇవన్నీ నేను భరించలేక బతకలేక ఇంక నేను ఉండాలనుకోవట్లేదు. అయితే కారణం షేక్ సల్మా, షేక్ ఖతీజా, షేక్ మల్లిక, పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సిఐ గారు, రైటర్ గారు, ఎస్ఐ గారు.